గోమూత్రం, లక్ష్మీదేవి కనకవర్షాన్ని వాటిలోకి కురిపిస్తున్నట్టు, ఆవు దూడ పక్కన లక్ష్మీదేవి ఉన్నట్టు, ఆమె యొక్క అనుగ్రహమే ఆ గోమయము గోమూత్రములోకి ప్రవేశించిందని రోజు చూసి పద్మాసనస్థ అయినటువంటి ఆ తల్లికి నమస్కరించుకోవడానికి వీలుగా అందరం జరిగింది. ప్రతిరోజు నిద్ర లేవగానే ఒక్కసారి ఆ గోమాతని, దూడని, లక్ష్మీదేవిని చూసి నమస్కరించి ప్రదక్షిణం చేసి మీరే పెట్టుకున్న హుండీలో మీకు తోచిన ద్రవ్యం వేసి పట్టుకెళ్ళి నెలకొక్కసారి మీకు దగ్గర ఏ గోశాల ఉంటే ఆ గోశాలకి ఇస్తే మీరు ధన్యజీవులు అవుతారు. ఇది నేను ఏ అనుమానంతో చెప్పట్లేదు, పరమ నమ్మకంతో చెప్తున్నాను, ఏ స్వార్థం లేకుండా చెప్తున్నాను. మీరు అది గోశాలకి ఇస్తే నేను దానివల్ల బిరుదులు కోరుకోవట్లేదు, నేను దానివల్ల ఏ సన్మానాలు కోరుకోవట్లేదు. నేను కోరుకునేది అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. మనకు శాస్త్రాలు ఏం చెప్పాయో అటువంటి ప్రాచీన విధానంలో గోమాతని ఆదరించడం అలవాటు కావాలి అన్న ఉత్తమ భావనతో, పవిత్ర భావనతో మాత్రమే దీనిని తయారు చేసి మీకు విషయాలు చెప్పడం జరుగుతోంది. దీని తరువాత వచ్చేటువంటి చిత్రమునందు గోవుకి గ్రాసం పెట్టడం గురించి, చేతితో పట్టుకుని పెట్టడం గ్రాసం అని మీతో చెప్పే కదా. మా గోశాల అంటే నాది కాదు, కాకినాడలో ఉన్నటువంటి ఆకొండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణం నందు కంచి కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న మహాపురుషుడు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి చాతుర్మాస్యం చేశారు. గోశాలలో చాతుర్మాస్యం చేయడం కన్నా నాకేం కావాలని అంత ప్రేమగా వచ్చి గోశాలలో ఆ చాతుర్మాస్యం అంతా కూడా చంద్రమౌళీశ్వరారాధన, త్రిపుర సుందరి అర్చన చేశారు. ఆయన ఎంత సంతోషంగానో ప్రతిరోజు గోశాలలోకి వచ్చి గోగ్రాసాన్ని చేత్తో పట్టుకుని ఆవుకి పెట్టి మురిసిపోతుండేవారు. నేను ఈ చిత్రములు తయారు చేసినటువంటి చిత్రకారుడు ఆ రవికిషోర్ గారిని ఒకసారి ఆ చాతుర్మాస్యం జరుగుతుండగా పిలిచి, స్వామివారు గోవుకి గ్రాసం పెడుతున్నప్పుడు ఒక్కసారి మీరు ఆయన మొహం చూడండి, ఎంత ఆనందపడిపోతారో, ఎంత సంతోషపడిపోతారో. చిన్న చిరునవ్వు నవ్వుతూ మురిసిపోతూ ఆ గడ్డి పెట్టడంలో అంత ఆనందపడిపోతారు. యథాతథంగా గోశాలలో అట్లాగే ఆ చిత్రపటాలు ఉండడం, ఆ గోగ్రాసం పెట్టడం, ఆవు పెడుతున్నప్పుడు ఇలా పట్టుకుని లాక్కుని తింటుంది అని లాక్కుని తింటున్నట్టు, స్వామి మురిసిపోతున్నట్టు నాకు చిత్రపటం కావాలి. అదే గోగ్రాసం పెట్టడానికి చిత్రపటంగా ఇద్దాం. అప్పుడు జగద్గురువుల దర్శనము చేసినట్టు అవుతుంది, గోవుకి గ్రాసం పెట్టడము చూసినట్టు అవుతుంది. అంటే ఆయన దాన్ని చూసి యథాతథంగా గీసేశారు. అదే కింద భీష్మాచార్యుల వారు అశ్వమేధిక పర్వంలో 92వ అధ్యాయంలో 26, 28 శ్లోకాల్లో గోగ్రాసం పెట్టేటప్పుడు ఈ శ్లోకం చదవమని చెప్పారు. యత్కృతం దుష్కృతం తేన జ్ఞానతో అజ్ఞానతోపివ తస్య నశ్యతి తత్సర్వం దుస్వప్నంచ వినశ్యతి. గోవుకి గ్రాసం పెట్టేటప్పుడు తప్పకుండా చెప్పవలసిన శ్లోకం ఏది అంటే, గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసపుష్టిం మయా దత్తం ప్రతిగృహ్ణీత మాతరః. గోవు యందు సమస్త తల్లులున్నారు, ఎద్దుల యందు తండ్రి పరమేశ్వరుడు విష్ణు ఉన్నారు, గోవు యందు తల్లి ఉంది. అమ్మ, నేను మీకు పెట్టగలిగిన వాడినా, మీరు పెడితే తినేవాడిని, కానీ ప్రీతితో ఇవాళ నేను పంచ కట్టుకున్నానా, ప్యాంటు చొక్కా వేసుకున్నానా అన్న దానితో సంబంధం లేకుండా నేను ఇచ్చినది మీరు తినండి అని. గావో మే మాతరః సర్వాః పితరశ్చైవ గోవృషాః గ్రాసముష్టిం మయా